ఫస్ట్ అవకాశం అసలు ఎలా వచ్చింది సార్? మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో మీరు చేరిన తర్వాత ఫస్ట్ అవకాశం మీకు ఎలా వచ్చింది? ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరిన తర్వాత ఏం చేసినట్టు అప్పుడు ఆల్బమ్స్ చేసుకునేవాళ్ళు అందరూ సరదాగా. ఎందుకంటే ఎట్లా ఉంటాం, స్క్రీన్ టెస్ట్ ఉంటుంది కదా, స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుందని అందరూ ఆల్బమ్స్ చేసుకుంటారు జనరల్గా వచ్చి బయటకు వచ్చిన తర్వాత. నేను అలా చేసుకొని అప్పుడే అనౌన్స్మెంట్ వచ్చింది, పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమాలో కొత్త వాళ్ళు కావాలి, ఒక 50 మెంబర్స్ వరకు కొత్త వాళ్ళు కావాలని వచ్చింది. ఓకే. మా ఇన్స్టిట్యూట్ నుంచి 50 మెంబర్స్ అప్లై చేశారు, బయట నుంచి అప్లై చేశారు, అన్ని అప్లై చేశారు. నేను కూడా సరే అని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళి మోహన్ గాంధీ గారికి అదే వాళ్ళని కలిసి మేనేజర్ని వాళ్ళని కలిసి నా ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఇచ్చి చూసిన తర్వాత ఓకే కుర్రాడు బాగున్నాడు అనిపించిన వాళ్ళకి నాకు కౌరం ఇచ్చాడు. కౌరం ఇచ్చి ఆడిషన్ చేశాడు. ఆడిషన్ చేసి ఎలా ఉంటుంది, వాక్ చెయ్యి, ఇది చెయ్యి, నాకు ఇట్లా వాళ్ళకి కావాల్సిన ఏ రకంగా కావాలో ఆ క్యారెక్టర్కి దాన్ని అప్లై చేసి చెప్పారు. మనకి ఇన్స్టిట్యూట్ చేసాం కాబట్టి కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, కొత్తగా అయితే కష్టం ఉండేది. వాళ్ళు చెప్పింది ఏ చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే నేను పిలిపిస్తానులే అని చెప్పేశారు. నాకు టెన్షన్, అసలు పిలిపిస్తారా లేదా, ఎందుకంటే నాకు రాదని అనుకున్నాను. నేను హోప్స్ కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే నాకంటే సీనియర్స్ ఫస్ట్ బ్యాచ్ నుంచి ఉన్న వాళ్ళందరూ అప్లై చేశారు. వాళ్ళందరూ అక్కడే కనిపించారు అనమాట అంతా. ఇంకా నాకు రాదులే, మొన్నే కదా ఫినిష్ అయింది, కంగారు పడుతుంది అనుకున్నాను. సడన్గా ఒక రోజు ఫోన్ వచ్చింది, వెళ్ళాను, యువర్ సెలెక్టెడ్ అన్నారు. ఏ క్యారెక్టర్ కూడా నాకు చెప్పలేదు, నేను అడగల. ఇక్కడ నుంచి షూటింగ్కి వెళ్ళే ముందు ట్రైన్లో వెళ్తున్నాం, ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళాలి, అప్పుడు ట్రైన్స్ కదా, ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక మేనేజర్ చెప్పాడు, శ్రీకాంత్ గారు మీ క్యారెక్టర్ ఏంటో తెలుసా అని. నాకేం తెలియదు అన్నాను. నక్సలైట్ లీడర్ అండి అన్నాడు. బాబు ఏంటి అంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చేసారు నాకు, నేను చేయలేనయ్యా బాబు అవి, నాకు మరీ అంత పెద్ద క్యారెక్టర్ ఒకేసారి నక్సలైట్ లీడర్ అంటే. అలా నాకు అవకాశం వచ్చింది, ఇక అలా కంటిన్యూ అయిపోయింది.